Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. నమస్కారం స్వామి. నమస్కారం. స్వామి, కొంతమంది మాల వేసుకుని దీక్ష చేస్తున్నప్పుడు అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఏవైనా దుర్వార్త వినాల్సి వస్తే అలాంటి సమయాల్లో అప్పుడు దీక్ష అనేది విరమించుకోవాలా, లేదంటే ఇరుముడి అన్నది పంపించేయాలా? అసలు ఆ సమయాల్లో ఏం చేయాలి స్వాములు? కొంచెం వివరించండి. చాలా చక్కని ప్రశ్న వేశారు. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి భక్తులకు అందరికీ హృదయపూర్వక వందనం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతో. వాస్తవానికి ఆ రోజుల్లో మేము శబరిమలకి వెళ్ళేటప్పుడు ఇంటికి ఇరుముడి కట్టిన తర్వాత పడికాయ కొడతారు, బంధ విముక్తి కలగడం కోసం. సో ఎటువంటి రిలేషన్షిప్స్ పెట్టుకోరు యాత్ర అయ్యేంత వరకు. ఎందుకు రిలేషన్షిప్ పెట్టుకోరు, ఎందుకు మాట్లాడరు అంటే ఆ రోజుల్లో ఫోన్స్, మొబైల్స్ ఉండేవి కావు. ల్యాండ్ లైన్స్ నెంబర్స్ ఉండేవి, పేజెస్ ఉండేవి. ఏమంటే ఇక్కడ పెట్టుకున్న పేజెస్ మెసేజెస్ ఉండేవి. దర్శనం అవ్వగానే పేజెస్లో మెసేజ్ పెట్టే దర్శనం అయిపోయేదని, ఏదైనా అక్కడ ఎస్టీడీతోని ఒక 11 రూపీస్ 12 రూపీస్ ఇస్తే ఎస్టీడీతో మాట్లాడేది. అభిషేకం అయిపోయింది. అప్పటిదాకా ఇక్కడ ఏం జరిగిన విషయం అనేది తెలియదు. సో ఈ మధ్య కాలంలో ఈ మొబైల్స్ రావటం వల్ల వెంటనే ఇరుముడి కట్టడం, మొబైల్ ఇంట్లోనే భార్యతో మాట్లాడడం కానీ, ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ ప్రయాణం సాగుతూ ఉంది. అయితే ఇటువంటి సందర్భంలో ఇరుముడి తీసుకొని బయలుదేరి సగం దూరం వెళ్ళిన తర్వాత కేరళ, తమిళనాడు బార్డర్ దాటి శబరిమలకి దగ్గరలో వచ్చిన తర్వాత ఏదైనా అనుకోకుండా దుర్వార్త విన్నారనుకుంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి రాకూడదు, కానీ అయింది అనుకోండి. ఆ పరిస్థితి ఏంటంటే, ఒకవేళ శబరిమలకు వరకు చేరింది ఇరుముడి అంటే ఆ ఇరుముడి అక్కడిచ్చి అక్కడే పంపించేయాలి. లేదు మధ్యలో మీరు మెడ్రాస్లో, బెంగళూరులో అక్కడ ఉన్నారంటే అక్కడ దగ్గర ఉన్న ఒకటి ఏదైనా ఆలయం ఉంటే అది అక్కడ పెట్టేయాలి. అక్కడ ఉన్నట్టు అయ్యప్ప స్వామి గుడికి అర్పణ చేయాలి. అంటే మరి ఈ అబ్బాయికి మా మహిళ సోకింది కదా అనే ఒక డౌట్ వస్తుంది. అది ఎట్లా సోకుతుంది అంటే, ఎప్పుడైతే కూడా మాల మెడలో ఉంది, ఇరుముడి ఉన్నప్పుడు ఆ ఇరుముడి యొక్క వ్రతము ఆ ఇరుముడిలో వెళ్ళిపోయింది. మహిళ ఈ అబ్బాయికే కానీ ఇరుముడికి కాదు. ఈయన దీక్ష చేసింది 41 రోజు, 48 రోజు, 41 రోజు కావచ్చు, ఇంకెంతైనా కావచ్చు. కొంతమంది 108 రోజులు చేస్తారు. ఈ స్వామి చేసిన వంటి ఇరుముడి ఏదైతే ఉందో అది నెయ్యి అభిషేకంలో వెళ్ళిపోయింది. మీ వ్రతం ముగించిన వంటి నెయ్యి అక్కడ ఉండిపోయింది. అది అయ్యప్ప స్వామికే చెందాల. ఈ స్వామికి మహిళ అంటింది. మరి ఆ ప్రసాదాన్ని ఆ స్వామి సన్నిధికి అర్పణ చేసేయాలి, తిరిగి రాకూడదు అది. ఎందుకంటే సంవత్సరం సూతకం ఉంటుంది కాబట్టి. సో ఆ సమయంలో అక్కడ ఉన్నవంటి ఎవరైనా కూడా బ్రాహ్మణులు కానీ, గుడిలో ఆలయం కానీ, గురుస్వామి కానీ ఆయన మాల వివర్చన చేసి గో బ్యాక్. సో ఆ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఇచ్చేయడమే మంచిది. పంబా దాటేసారంటే సన్నిధానంకి పోయిపోయినాయంటే, సన్నిధానంగా యువతలకు వచ్చిందంటే అక్కడ దగ్గర ఉన్నటువంటి ఆలయాలు ఎక్కడైనా అయ్యప్ప స్వామి గుడి ఉంటే ఆ గురుస్వామి ఎవరైతే ఉన్నారో అక్కడ అది ఆ స్వామికి అర్పణం చేయటం చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఎందుకు ఈ దుర్వార్తలు వినటం ఎవ్రీనే ఈ కమ్యూనికేషన్స్ ఉండడం వల్ల అది వినకూడదు, ఇంటి మీద జాస్తి ఉండకూడదు. అందుకే అయ్యప్ప స్వామి ఏం చేస్తారంటే అటువంటి ఉన్న వాళ్ళని క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేదాకా వాళ్ళ ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తారు. సో కొంతమంది అక్కడనే మాల పంబలో తీసేస్తారు, తిరుపతిలో తీసేస్తారు, శ్రీశైలంలో తీసేస్తారు. అది ఏమవుతుందంటే సగంలోనే వ్రతం ఇదవుతుంది, పూర్తి కాదు. కోరిక విచ్చలు విడి నేను చెప్పాను కదా, కలి ప్రభావం మనిషిది ఒక టైప్ చేసేస్తాను. అయ్యేంత వరకు గురుస్వామిని బాగా ప్రార్థిస్తారు. అభిషేకం అయితే గురువు నువ్వే, దైవం నువ్వే అనేసి గురుస్వామిని చేస్తారు. అయిపోయిన తర్వాత గురుస్వామిని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇటువంటి అన్ని కొద్ది కాంట్రవర్సీస్ జరుగుతాయి. అటువంటి చేయడం మా పాపం. గురువు ఎప్పుడైతే కూడా శబరిమల తీసుకొచ్చి తిరిగి వచ్చేదాకా ఆయన్ని చూసుకో బాధ్యత మీద. కొంతమంది పంబలను వదిలేస్తారు గురుస్వామిని, మీరు డైరెక్ట్ బస్సులో వచ్చాను మేము వెళ్ళిపోతాం అనేసి. అటువంటి అన్ని సిబ్బందులు అవుతుంటాయి. సో ఇది ఎందుకు దోషం అప్పుడే తెలియకుండా తెలియని చేసుకున్నామంటే దోషాలు, పాపాలు తగులుతుంటాయి. సో ఇటువంటి వార్త ఎప్పుడైనా కూడా మీరు విన్నప్పుడు మీరు ఆ గురుస్వామి అక్కడ దగ్గరలో అది ఎట్లా వింటారు, మీరు మాట్లాడుతూ వింటారు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే ఎట్లా వింటారు? మనకి తెలియదు.
తెలియదు. అది స్వామి ధ్యాసలో ఉంటారు, శబరిమలకి వెళ్ళిపోతే అది దోషం ఉండదు, మనకు తెలియదు కాబట్టి. తెలియదు కాబట్టి. మీరు గంటకి పూటకి నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ సెల్ఫీ తీసుకున్నాను, ఇక్కడ కెమెరా తీస్తున్నాను, ఇటు తీస్తాను అనేసి ఇమీడియట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అప్డేట్స్ పెడుతూ ఉంటే అది ఎంత మాదిరి. ఒకప్పుడు అది అటువంటి తెలిసే క్రోప్తంగా ఉండేది, గుప్తంగా ఉండేది. అసలు వీరు చేరారా లేదా, ఆ రోజుల్లో కాశీకి వెళ్తే తిరిగి వచ్చేవాళ్ళు కాదే అన్నారు. ఇప్పుడు నిమిషానికి ఫ్లైట్ ఉంది, ఓ పొద్దున వెళ్తే అభిషేకం చేసుకుని రాత్రి ఫ్లైట్కి తిరిగి రావచ్చు స్వామి విశ్వనాథ దర్శనం చేసుకొని. అటువంటి సౌకర్యం మనకు కలిగించింది టెక్నాలజీ. సో ఇప్పుడు ఆ సౌకర్యాన్ని కూడాను అదే విధానంగా చేసుకొని ఎప్పుడైతే పురాతనమైనటువంటి ప్రక్రియ శిక్షణ ఉందో అదే క్రమశిక్షణ స్వామి వాళ్ళకు ఉంటే అది అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. స్వామి అనుగ్రహం ఎవ్వరికి కూడా అటువంటి ప్రమాదం కలగకుండా మీ వ్రతాన్ని సక్సెస్ఫుల్ చేస్తారు. నమస్కారం స్వామి. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.